ఓకే చెప్పండి. ఇది మిషన్ వచ్చి 7.5 kg సార్. ఓకే. మీరు క్లాత్ యాడ్ చేసుకున్నప్పుడు ఈ రెండు నుంచి లోపలికి క్లాత్ అనేది యాడ్ చేసుకుంటారు. పైనుంచి ఒక జానడు గ్యాప్ ఉండేలా వేసుకుంటారు సార్. ఫుల్గా నింపేయకూడదు. 2 daysకి ఒకసారి ఇలా మూవ్ చేసి పొడి క్లాత్తో క్లీన్ చేసుకోవాలి సార్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు పౌడర్ యూజ్ చేసినట్లయితే కనుక పౌడర్ సార్. లిక్విడ్ యూజ్ చేసినట్లయితే లిక్విడ్ సార్. పౌడర్ అయినా లిక్విడ్ అయినా ఇక్కడ యూజ్ చేస్తారు సార్. మీరు వేసి బట్టలను బట్టి ఇక్కడ యాడ్ చేసుకుంటారండి. ఒక 5 జతలు వేసినట్లయితే కనుక 1 కప్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సార్. లిక్విడ్ కానీ సరిపోదు కానీ 5 జతలకి ఒక కప్పు. ఒక కప్ అండి. ఇక్కడ కంఫర్ట్ కానీ డెటాల్ కానీ సార్. అంటే డెటాల్ అనే వేయచ్చు, కంఫర్ట్ అనేది ఇచ్చేసుకోవచ్చు. ఇది ఫ్రీ వాష్ అండి. ఫ్రీ వాష్ అంటే ఇక్కడ ఫ్రీ వాష్ ఉంది కదా సార్. ప్రీ వాష్ ఇక్కడ మీరు ఎక్స్ట్రా అంటే ఇక్కడ వేసిన సర్ఫ్ కాకుండా ఒక 2 టేబుల్ స్పూన్ సర్ఫ్ ఎక్స్ట్రా యాడ్ చేసినట్లయితే కనుక ఈ ఫ్రీ వాష్ ఆన్ చేసుకుంటారండి. అదే ఇప్పుడు ఇందులో సర్ఫ్ వాడకుండా లిక్విడ్స్ ఎక్కువ వాడమంటున్నారు. లిక్విడ్ వేసుకోండి. లిక్విడ్ అయితే ఎంత వేయాలండి ఇందులో? లిక్విడ్ అయినా లిక్విడ్ ఒక కప్పు ఉంటుంది నాకు కప్పు. ఇందులో ప్రీ వాష్ కూడా కావాలంటే ఇంకో కప్పు ఇందులో వేయాలి. అయితే కనుక ఫ్రీ వాష్ పనిచేస్తుంది. లిక్విడ్ అంటే ఏగానే వెళ్ళిపోద్ది. సర్ఫ్ అయితే అక్కడ ఉండిపోద్ది కాబట్టి అది వాటర్ బట్టి తీసుకోండి. లిక్విడ్ అయితే అవసరం లేదు. లిక్విడ్ అయితే ఇంకా అవసరం లేదు. ఒకవేళ సర్ఫ్ యూజ్ చేసే అయితే కనుక ఇక్కడ కప్ వేసి ఒక టేబుల్ స్పూన్ వేసి ఈ ప్రీ వాష్ అనేది ఆన్ చేసుకుంటే కనుక టైం ఎక్కువ తీసుకుంటుంది. రెండోది మీరు నానబెట్టి వాష్ చేస్తారు. ఇది ఎప్పుడైనా మీరు క్లీన్ చేసుకోవాలంటే కనుక సెంటర్ బ్రష్ని బ్రష్ చేస్తే కనుక మీకు బయటకు వస్తుంది సార్. టేబుల్ బ్రష్తో క్లీన్ చేసుకోవచ్చు. ఇది అర్థమైంది కదా సార్. నెక్స్ట్ వచ్చి స్విచ్ ఆన్ చేస్తారు. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఈ ట్యాప్ అనేది 24 hours ఆన్లోనే ఉంటుంది సార్. నెక్స్ట్ మీకు ఇక్కడ ఆఫ్లో ఉంది సార్. ఇక్కడ మీరు ఈ ఆఫ్ నుంచి మీరు ఎటు రొటేట్ చేసినా మీ పవర్ అనేది ఆన్ అవుతుంది అండి. ఒకవేళ మీరు వేసే క్లాత్ను బట్టి పవర్ కు వేరే స్విచ్ ఉండదు అనమాట. స్విచ్ ఉండదు. అంతే. మీరు వేసే క్లాత్ను బట్టి ఫంక్షన్ సెలెక్ట్ చేసుకుంటారు సార్. అది మీరు ఇలా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇటైనా కానీ సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాక్ వేసి యాంటీ క్లాక్ వేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫంక్షన్ వచ్చి కాటన్ సార్. కాటన్ అంటే కనుక మీరు వేసిన క్లాత్ కాటన్ అయితే కనుక కాటన్ సెలెక్ట్ చేసుకుంటారు సార్. ఈ కాటన్ వచ్చి 1 hour టైం పడుతుంది. 40 degrees హాట్ వాటర్ మీకు ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. 40 degrees హాట్ వాటర్ అని తీసుకుంటాను సార్. ఈ కాటన్ మీరు ఓకే అనుకుంటే స్టార్ట్ బటన్ సార్. లేదు నేను హాట్ వాటర్ నేను డౌన్ చేయాలి అనుకుంటున్నాను అంటే కనుక టెంపరేచర్ ప్రెస్ చేసిన లేదని డౌన్ అవుతుంది సార్. 30, 20 ఆ ఫ్లవర్ డౌన్ అవుతుంది కానీ పైకి వెళ్తాం. హై అవుతుందండి. ఫ్లవర్ అంటే ఫస్ట్ డౌన్ అయిన తర్వాత మళ్ళీ హై అవుతుంది సార్. 90 వరకు మీకు ఓన్లీ కాటన్కి ఇస్తారు. కర్మ ఫంక్షన్ అని 40తో 90 యూజ్ చేయొచ్చండి. లేదా ఏమన్నా దానివల్ల మెషిన్ పాడవుతుందా? 90 అలాగే ఉంది సార్. యూజ్ చేసుకోవచ్చు. ఐఎఫ్బి వాళ్ళు 90 ఉంటుంది కానీ 90 యూజ్ చేయకూడదు. 60 మాక్సిమం యూజ్ చేసుకుంటూ బెటర్ అండి. 90 యూజ్ చేసుకుంటే కనుక మీకు బాగా హీట్ వచ్చేస్తుంది. పొగల కింద వస్తుంది. గ్లాస్ బాగా హీట్. ఓకే. నెక్స్ట్ వచ్చి సింథటిక్స్. సింథటిక్స్ అంటే కనుక ఓన్లీ టీషర్ట్స్ యాడ్ చేసినట్లయితే కనుక సింథటిక్స్ సెలెక్ట్ చేసుకుంటారు సార్. ఇది కూడా మీకు 60తో లాస్ట్ హాట్ వాటర్ అనేది. ఓకే. 90కి వెళ్దండి. ఓకే అండి. సింథటిక్స్ అంటే సిల్క్స్ అండి అవి టీషర్ట్స్ అయినా. ఓకే. మిక్స్ లోడ్ అంటే కనుక మీరు ఏ క్లాత్ అయినా యాడ్ చేసుకోవచ్చు. 40తో లాస్ట్ సార్. ఓకే. మీకు 40 నుంచి మీకు పెన్షన్ ఉన్నదండి. ఓకే. డెలికేట్ అండ్ సిల్క్ అంటే కనుక సిల్క్ సారీస్ అండి. ఓకే. మనం ఈ డ్రై ఆప్షన్ ఇది దీంట్లో ఆర్పిఎం కూడా మార్చుకోవచ్చండి. నేను లాస్ట్లో చెప్తాను. ఓకే. అంటే ఫంక్షన్ చెప్పేస్తున్నాను. ఉలిన్ అంటే కనుక స్వెటర్స్ అండి. మిక్స్ అంటే అన్ని అంటున్నారు కదా. మిక్స్ అంటే అన్ని సార్. డెలికేట్స్ అంటే కనుక సిల్క్ సారీస్ అండి. ఓకే. ఉలిన్ అంటే కనుక స్వెటర్స్ ఇవ్వచ్చు, ఉలిన్లో ఇచ్చేస్తారు సార్. డ్రమ్ క్లీనింగ్ అనేది నెలకు ఒకసారి క్లీన్ చేసుకోవాలి సార్. డ్రమ్ క్లీన్ పౌడర్ ఉంటుంది. ఆ పౌడర్ వచ్చి మీరు సర్ఫ్ వేసుకునే ప్లేస్లో యాడ్ చేసుకుని డ్రమ్ క్లీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసి డ్రమ్ క్లీన్ పౌడర్ ఎక్కడ దొరుకుతుందండి? అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, లేదంటే మా దగ్గర దొరుకుతుంది సార్. మీ దగ్గర ఉందండి ఇప్పుడు? ప్రస్తుతం ఇప్పుడు లేదు సార్. అదే స్టాక్ రాలేదండి. అదే నెలకు ఒకసారి డ్రమ్ క్లీన్ చేయాలండి సార్ అంటారండి. 2 months చేసుకున్న ప్రాబ్లం. ఓకే. స్పిన్ అండ్ డ్రైన్ అంటే కనుక అడిషనల్గా సార్. అడిషనల్గా అంటే ఒకవేళ సపోజ్ మీరు బయట ఉతుక్కున్న బట్టలు ఏమైనా ఆరబెట్టుకోవాలి అనుకుంటే కనుక స్పిన్ అండ్ డ్రైన్లో యాడ్ చేస్తే ఆరబెడుతుంది. ఓన్లీ డ్రై చేసేస్తుంది. రిన్స్ అండి. రిన్స్ అంటే కనుక మీరు బయట సబ్బు పెట్టుకున్న బట్టలు మిషన్లో వేస్తే జాడించి ఆరబెడుతుంది. రిన్స్ అండ్ డ్రై రెండు అయిపోతుందండి. రెండు అవుతుంది సార్. రిన్స్ వచ్చి రిన్స్లోనే స్పిన్ కూడా అయిపోతుంది ఇంకా అని చెప్తుంది. రిన్స్లోనే స్పిన్ కూడా అవుతుంది సార్. 1200 RPM స్పిన్. ఇప్పుడు స్పిన్ ఒకటి రిన్సే పెట్టుకుని స్పిన్ హోల్డ్ చేయొచ్చండి? చేయొచ్చు సార్. ఈ స్పిన్ తగ్గించేసుకుంటే హోల్డ్ అయిపోతుంది. ఓకే. ఇంకా స్పిన్ అనేది అవ్వదు. ఓన్లీ జాగ్రత్త. షర్ట్స్ అండి. ఓన్లీ షర్ట్స్ యాడ్ చేసే పని మీద షర్ట్స్. ఓకే. స్పోర్ట్స్ వేర్. ఓకే. జీన్స్, ఇన్నర్ వేర్స్. ఓకే. ఫ్రెష్ అప్ అంటే ఆల్రెడీ ఉతికేసిన బట్టలు అర్మార్లో పెడతారు కదా సార్. ఎక్కువ స్మెల్ వస్తుంది. ఫ్రెష్ చేసుకోవాలనుకుంటే
అంటే ఇది కూడా జాడేస్తుందండి, అంటే దీంట్లో మనం ఓన్లీ కంఫర్ట్ కంఫర్ట్ యాడ్ చేసుకుని కంఫర్ట్ పెట్టి జాడించి జాడించేసి ట్రై చేస్తుంది. ఓకే. ఎలర్జీ ప్లస్ అంటే పేషెంట్లకు సంబంధించిన బట్టలు ఉంటాయి కనుక ఎలర్జీ ప్లస్లో అందులో డెటాల్ యాడ్ చేసుకుంటారు. ఓకే. అది సర్ఫ్ ఇవి కామన్ సార్. ఈ టెంపరేచర్ కూడా 40 ఉంటుందండి, 40 ఉంటుంది సార్. ఇది 60 వరకు వెళ్తుందా? 60. ఓకే. సూపర్ 15-30 మినిట్స్ అంటే మీకు ఏమైనా ఎమర్జెన్సీగా సార్. ఒక జత 2 జతల నుండి తొందరగా వాష్ అవ్వాలంటే కనుక మీకు 15 మినిట్స్ కాబట్టి 15 మినిట్స్. 30కి వెళ్ళాలంటే 30కి వెళ్ళాలంటే ఈ స్పీడ్ అనేది ఆఫ్ చేసుకుంటే 30 సార్. ఓహో, ఆ స్పీడ్లో స్పీడ్ అన్నది ఆన్లో ఉంటే కనుక 15 అండి. ఓకే. ఇది ఆఫ్ చేసుకుంటే 30 సార్. ఓకే అండి. ఇది వచ్చి ఆఫ్ సార్. అంటే మీరు ఏ ఫంక్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఒకవేళ ఇవి కూడా యూజ్ చెప్తాను సార్. మేము మ్యాక్సిమం యూజ్ చేసేది మిక్స్లోడ్ అండి. అవును. మిక్స్లో అంటే మీరు ఏ ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్నా అవన్నీ కావాలి సార్. ఫస్ట్ వచ్చి హాట్ వాటర్ మీరు డౌన్ చేయాలంటే హాట్ వాటర్ డౌన్ చేసుకోవచ్చు. ఓకే. రెండోది వచ్చి స్పిన్ స్పీడ్ అంటే కనుక రొటేషన్ ఫర్ మినిట్ అండి. అంటే నిమిషానికి 14 నిమిషాలు రొటేషన్ అవుతుంది. అది మీరు స్పిన్ స్పీడ్ తగ్గించాలన్నారు కదా సార్, ఇదే బటన్ ప్రెస్ చేసినట్లయితే కనుక డౌన్ అవుతుంది సార్. అలా 100, 800, 600 ఎంత కావాలంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మినిమం 600 అండి. మినిమం 400 ఉంటుంది. 400 అండి. 400 తర్వాత 0 సార్. ఓకే. మీకు 0లో పెడితే కనుక మీకు డ్రై చేయాలండి. 1400 మ్యాక్సిమం వాడొచ్చండి. వాడుకోవచ్చు. 1200 వరకు వెళ్ళాలా? వాడుకోవచ్చా. అది బాగా డ్రై అవుతాయి. లేదంటే కొంచెం వెయిట్ ఎక్కువ, బట్టలు వెయిట్ ఎక్కువ వేస్తాం అనుకున్నప్పుడు ఆర్పిఎం తగ్గించేసుకోవాలి. ఒక 800 అలాగే యూజ్ చేసుకోవచ్చు. దీనికి చార్ట్ ఉంటుందేమో కదండి, ఎంత లోడ్కి ఎంత ఆర్పిఎం వరకు మనం యూజ్ చేయాలనేది? అలాగే ఉండదు సార్. ఓకే. ఆర్పిఎం అనేది మీరు పెట్టి ఫంక్షన్ బట్టి ఆటోమేటిక్గా అది చేసుకుంటాం. ఇప్పుడు డిలికేట్స్లోకి వెళ్ళారనుకో, డిలికేట్లో 600 ఉంటుంది. మనం సెలెక్ట్ చేయట్లేదు, ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటాం. మిక్స్లోడ్ వచ్చి 1400 ఉంటుంది. ఒక ఫంక్షన్ బట్టి ఒక ఆర్పిఎం ఉంటుంది సార్. రెడీ అంటే టైమర్ సార్. సపోజ్ మీరు ఎక్కడికైనా బయటికి వెళ్తారనుకో సార్, ఒక 10 అవర్స్, ఒక 7 అవర్స్ తర్వాత వస్తా అంటే కనుక 6 అవర్స్ పెట్టి చేసినట్లయితే కనుక 6 అవర్స్ తర్వాత ఆటోమేటిక్ మిషన్ రన్ అవుతుంది సార్. 6 అవర్స్ తర్వాత రన్ అవుతుంది. అలా మీరు 24 అవర్స్ ఉంటుందండి. అది ఏ టైం పెడితే ఆ టైం తర్వాత రన్ అవుతుంది సార్. ఆ టైమర్ ఎక్కడ ఇచ్చాడు? రెడీ చేస్తే ఫంక్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వద్దు అనుకుంటే ఇది స్టార్ట్ బటన్ సార్. ఒకసారి స్టార్ట్ చేసినట్లయితే కనుక ఆ టైం అయిన తర్వాత రన్ అవుతుంది సార్. ఇప్పుడు డోర్ లాక్ అయిపోయింది. మనకు వద్దు అనుకున్నట్లయితే కనుక దాన్ని ఇలా రీసెట్ చేస్తే అది ఒకసారి రిపీట్ చేస్తే రీసెట్ అయిపోతుంది. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి స్పీడ్ అండి. స్పీడ్ అనేది మీకు ఆన్లో ఉంటుంది. ఈకో అంటే ఎకానమీ ఏంటంటే పవర్, మీకు టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది, పవర్ కన్జంప్షన్ సేవ్ అవుతుంది సార్. యాంటీ ట్యాగిల్ అంటే మీకు వాటర్ లెవెల్ తక్కువ ఉంటే వాటర్ లెవెల్ ఎక్కువ తీసుకుంటారు సార్, ఎక్కువగా ముడతలు పడకుండా ఉంటాయి సార్. యాంటీ ట్యాంక్. ఓకే. ఆ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే అది అప్పుడు ఇలాగ గీత వస్తుంది మనకి, సెలెక్ట్ అయితే గీత వస్తుంది. ఈ ఫ్రీ వాష్ అనేది ఏంటంటే సపోజ్ ఒక మీరు ఫంక్షన్ అదే బట్టలు మురికి ఎక్కువ ఉన్నాయి అనుకున్నారు సార్, మిక్స్లో సెలెక్ట్ చేసుకున్నారు. మీరు ఇక్కడ వేసిన సర్ఫ్ కాకుండా ఎక్స్ట్రా సర్ఫ్ వేస్తారు. అప్పుడు ఈ ఫ్రీ వాష్ ఆన్ చేసినట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సర్ఫ్ తీసుకుంటుంది. ఇది వాష్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ తీసుకుంటుంది. 2 సార్లు వాష్ చేసినట్టు అవుతుంది. అవును సార్. ఇది వచ్చి స్టార్ట్ బటన్ అండి. ఒకసారి ప్రెస్ చేస్తే స్టార్ట్ బటన్ సార్. మీ ఇంట్లో ఎవరో చిన్నపిల్లలు ఉన్నారు అనుకున్నట్లయితే కనుక చైల్డ్ లాక్ వేయచ్చు. ఎందుకంటే ఇలా రొటేట్ చేస్తే మీకు ఆఫ్ అయిపోతుంది. ఆఫ్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక 2 బటన్స్ ఒకేసారి ప్రెస్ చేసినట్లయితే కనుక చైల్డ్ లాక్ సార్. చైల్డ్ లాక్ పెట్టండి. మీరు ఎటు రొటేట్ చేసినా కానీ మిషన్ అనేది ఆఫ్ అవ్వదు సార్. ఒకవేళ మీరు వేరే ఫంక్షన్లో రొటేట్ చేసి వదిలేసారు అనుకోండి, అది అలా బ్లింక్ అవుతూ ఉంటుంది సార్. మీకు ఎండ్ అని వచ్చిన తర్వాత 2 బటన్స్ ప్రెస్ చేసుకుంటే అన్లాక్ అయిపోద్ది. లేదు ఫంక్షన్ మధ్యలో అన్లాక్ చేయాలంటే కనుక మీరు ఏ ఫంక్షన్ సెలెక్ట్ చేసారో ఫంక్షన్లోకి వెళ్తే కాన్స్టెంట్గా ఉంటుంది సార్. అప్పుడు అన్లాక్ చేయొచ్చు. అన్లాక్ ఇక్కడ వచ్చి స్టేటస్ అండి. అంటే లోపల ఏం ఫంక్షన్ జరుగుతుంది ఏంటనేది స్టేటస్ చూపిస్తారు. ఇక్కడ ఫ్రీ వాష్ ఆన్ చేస్తే కనుక ఫస్ట్ ఎక్కడి నుంచే తీసుకుంటుంది అండి. అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ మనం ఇండికేట్ చేస్తే ఇక్కడ నుంచి వస్తే ఇక్కడ నుంచి వస్తుంది కనిపించదు. ఇక్కడ వస్తేనే కనిపిస్తుంది. ఇక్కడ వస్తే డైరెక్ట్ డ్రమ్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ స్టేటస్ అండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది మీకు ఈ బౌల్ వచ్చి పైన ఫోమ్ వచ్చింది కదా సార్, అదేంటంటే వాష్ జరుగుతుంది అర్థం సార్. నెక్స్ట్ వచ్చి మీకు ఈ సింబల్ వస్తుందండి. ఆ సింబల్ వస్తే జాడిస్తున్నట్టు అర్థం సార్. ఇక్కడ ఈ సింబల్ వస్తే కనుక ఆరబెడుతున్నట్టు అర్థమండి. ఓకే సార్. మీకు ఇక్కడ స్టేటస్ చూపిస్తారు లోపల ఏం జరుగుతుందండి. సో వచ్చి ఏ ప్రోగ్రాంలో ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నది ఇక్కడ చూపిస్తుంది పర్సెంటేజ్. రెండోది వచ్చి మీరు మిషన్లో ఏమైనా కంప్లైంట్ పవర్ కన్సంప్షన్ ఇక్కడ చూపిస్తుందా? ఏ పర్సెంట్ పాయింట్స్ ఉన్నాయి కదా సార్. అవును. ఇప్పుడు మీకు వాష్లో ఉంది కాబట్టి ఫుల్ చూపిస్తుందండి. అది కదా పాయింట్స్ తగ్గుతున్నాయి కదా, అంటే దేనికి ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అన్నది పాయింట్ చూపిస్తుంది అంతే. మ్యాక్సిమం పవర్ వాష్ ప్రోగ్రామ్లో కన్జ్యూమ్ చేస్తాం. అవునండి. ఓన్లీ స్పిన్కి అయితే కనుక 1 పాయింట్ వస్తుంది. రెండోది మీకు ఇందులో వచ్చి ఇది ఇన్వర్టర్ వాషింగ్ మెషిన్స్ అంటారు, అది కదండి. ఇది ఇన్వర్టర్ కాదు, ఇన్వర్టర్ మోడల్ కాదు. ఇన్వర్టర్ మోడల్ సార్.
కాదు కదా. ఇన్వర్టర్ మోడల్ అండి 7.5 కాడ నుంచి ఇన్వర్టర్ మోడల్ వచ్చేస్తుంది. అది ఉంచేచ్చామండి అంటే అసలు ఊడిపోతుంది అది. ఊడుతుందండి. అంటే దీనికని